హాయ్ వ్యూవర్స్, యాంగ్రీ యంగ్మెన్ రాజశేఖర్ ఒక టైంలో టాప్ 4 హీరోలతో పోటీ పడ్డారు. టాప్ 5 హీరోగా కొంతకాలం పీక్ స్టేజ్ చూశారు. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా రాజశేఖర్కి ఉండేవి. మాస్లో ఒక వర్గం ప్రేక్షకుల్లో రాజశేఖర్కి హ్యూజ్ ఫాలోయింగ్ ఉండేది. మగాడు, అన్నా లాంటి సినిమాలకు ఒక రేంజ్లో హంగామా జరిగింది. నిజానికి నాగార్జున, వెంకటేష్ కంటే కూడా ముందే స్టార్డమ్ చూసిన హీరో ఆయన. అంకుశంతో స్టార్ స్టేటస్ సాధించిన ఆయన రౌడీయిజం నశించాలి, మగాడు, అల్లరి ప్రియుడు, ఆగ్రహం, అన్న, బాలరామకృష్ణులు, శివయ్య, మనసున్న మారాజు, మా అన్నయ్య, సూర్యుడు, సింహరాశి, ఎవడైతే నాకేంటి, గోరింటాకు, గరుడ వేగ లాంటి హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. ఓంకారం, శేషు లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో నటుడిగా మంచి మార్కులు కొట్టేశారు. అయితే ఎందుకు రాజశేఖర్ స్టార్డమ్ పడిపోయింది అంటే దానికి 3 ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఓన్ డబ్బింగ్ చెప్పుకోలేకపోవడం. రాజశేఖర్కి ప్రధాన అసెట్ సాయి కుమార్ వాయిస్. అందరూ మొదట్లో అది రాజశేఖర్ వాయిస్ అనుకునేవారు. తర్వాత అది డబ్బింగ్ అని తెలిసింది. ఎర్లీ 2000లలో శ్రీనివాసమూర్తి, రవిశంకర్ ఆయనకి డబ్బింగ్ చెప్పసాగారు. అది బాగా దెబ్బ కొట్టింది. ఒక టైంలో సాయి కుమార్ డబ్బింగ్ ఉంటేనే రాజశేఖర్తో మూవీ చేస్తామని కరాఖండిగా చెప్పేవారు నిర్మాతలు, ఫైనాన్షియర్స్. అలా గ్రాడ్యువల్ గా ఆయన గ్రాఫ్ పడిపోయింది. నెంబర్ 2, రాజశేఖర్ తన కెరీర్ లో చాలా హిట్ సినిమాలు మిస్ అయ్యారు. ఇది అందరి హీరోలకు జరిగేదే అయినా ఒక్కవేళ ఆయా మూవీస్ చేసుంటే ఆయన రేంజ్ ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉండేది. చంటి, జెంటిల్మెన్, బావా బావమరిది, పెదరాయుడు, సూర్యవంశం, టాగోర్, లక్ష్మీ నరసింహ, ఈ 7 సినిమాలు బిజీగా ఉండో, సరైన జడ్జిమెంట్ లేకనో, మరే ఇతరత్ర కారణాల వల్ల ఆయన నుండి చేజారాయి. నంబర్ 3, కొత్త తరం హీరోలు ఎంట్రీ ఇచ్చాక ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, వీరి దెబ్బకు యూత్, మాస్, ఫ్యామిలీ ఇలా ప్రతి సెక్షన్ ఆడియన్స్ ని వీళ్ళే ఓన్ చేసుకున్నారు. ఆ దెబ్బకు టాప్ 4 హీరోస్ తప్ప ఇక ఏ హీరో ఇండస్ట్రీలో నిలబడలేదు. ఎంతో మంది ఫేడ్ అవుట్ అయ్యారు. రాజశేఖర్ది అదే పరిస్థితి. ఇలా పై 3 కారణాలతో రాజశేఖర్ తన ప్రాభవాన్ని కోల్పోయారు.